మీకు కార్‌లో ట్రావెల్ చేయడం ఇష్టమా? లేదంటే బైక్ మీద ట్రావెల్ చేయడం ఇష్టమా? నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కూల్‌గా ఉన్నప్పుడు క్లైమేట్ ఇలా బైక్ మీద ట్రావెల్ చేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ చాలా ప్లెజెంట్ ఫీల్ వస్తది. కానీ నాకొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. నాకేంటంటే చాలా కూల్‌గా ఉన్నప్పుడు క్లైమేట్ బైక్ మీద ట్రావెల్ చేస్తే నిద్రొస్తది వెనకాతల. ఎప్పుడు నిద్రపోతానా అని భయమేస్తదనమాట అప్పుడప్పుడు. సో, అలా సాంగ్స్ వినుకుంటూ, పాడుకుంటూ వెళ్తూ ఉంటాము. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది హైదరాబాద్లో. మేమైతే ఈ టెంపుల్‌కొచ్చాం. ఈ టెంపుల్ ఏంటో మీరు ఎవరైనా గెస్ చేశారా? టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో కర్మన్ ఘాట్లో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. నాకైతే హైదరాబాద్లో ది మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అని చెప్తాను. ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో అక్కడికెళ్తే. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక్కటే కాదు, ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. అందరు దేవుళ్ళు ఉంటారనమాట. ఫుల్ ఒక్క దగ్గరికి వెళ్తే మొత్తం అందరు దేవుళ్ళని ఒకసారి దర్శించుకొని రావచ్చు అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది ఏంటంటే హనుమాన్ జయంతి నెక్స్ట్ డే వెళ్ళినట్టున్నాము, లేదా ఒక 2 days తర్వాత. సో టెంపుల్ అంతా ఫుల్ చాలా భలే కళకళగా ఉందన్నమాట. వర్షం పడుతున్నా సరే ఎంతమంది వచ్చారు అసలు టెంపుల్కి. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు పిస్తా హౌస్ దగ్గర ఆగి నా ఫేవరెట్ బన్ మస్క్ అయితే తిన్నాను. అండ్ శ్రీమంత్ అయితే ఇలా జఫ్రానీ టీ అయితే తాగాడనమాట. ఈ బన్ మస్కాకి ఒక వేరే ఫ్యాన్ బేసే ఉంటుంది హైదరాబాద్లో. నాకు ఎంత ఇష్టం, చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది అది చూస్తుంటే. చాలా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా హ్యాపీగా వీకెండ్ గుడికి వెళ్ళి ప్రశాంతంగా గడిపొచ్చాము. ఎప్పుడైనా మనసుకి కొంచెం ప్రశాంతత కావాలంటే గుడి తప్ప ఇంకే ప్లేస్ గుర్తురాదు నాకైతే. మీలో ఎంతమంది ఇలానే స్పిరిచువల్ బిలీఫ్స్ని ఎక్కువగా పాటిస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సరే మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.